మోడీ తీసుకొస్తున్నటువంటి ఒక పెద్ద ట్రాన్సిషన్ దేశానికి సంబంధించి ఏంటంటే, ఆయిల్ నిల్వలకి ఎదురైన సంక్షోభం సందర్భంగా ఇక భవిష్యత్తులో ఆయిల్ ఇప్పుడు మొన్న మోడీ వచ్చిన తర్వాత తీసుకొచ్చిందే స్టోరేజ్, ఆయిల్ స్టోరేజ్. సౌదీ అరేబియాతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఆయిల్ ఫ్లో ఎక్కువైపోయినప్పుడు మన దగ్గరికి సప్లై తీసుకొచ్చి ఇక్కడ దాచి ఉంచడం, దానికి సంబంధించిన అద్దె వాళ్ళు కట్టుకునేటట్టు, అవసరమైతే వాళ్ళు అమ్మమన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సేమ్ టైం అవసరమైనప్పుడు క్లిష్టమైన సందర్భంలో మనం వాడుకోవచ్చు. అందుకనే మొన్న 50 రోజులైనా కూడా ప్రాబ్లమ్ రాలేదు. ఆ తర్వాత కూడా ఇక్కడికి తెచ్చుకోగలిగాం. అయితే అప్పుడే గ్రహించిందేంటి, ఇంకా ఆయిల్ నిల్వలు ఎక్కువ కావాలి. కనీసం 200 రోజులకి సరిపడే ఆయిల్ నిల్వలు కావాలి. భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఎక్కడైతే కొండ ప్రాంతాలుగా ఉండే చోట, ఎందుకంటే ఆయిల్ నేల మీదనైతే గనక మళ్ళీ ఎన్ని రిజర్వాయర్లకు కట్టి చేయడం కష్టం. కాబట్టి కొండ ప్రాంతాల్లో అయితే గనక అక్కడ ఆ న్యాచురల్ ఇది ఉంటుంది కాబట్టి అందులో నిల్వ చేయొచ్చు. దాని దిశగా అడుగులు వేస్తున్నారు. నీళ్లు కొండలు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరలో చూస్తున్నారు. అంటే సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి కొండల దగ్గరన ఎంతవరకు కెపాసిటీ మనం చేయగలం అన్నటువంటి అది ఒక సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. రెండో పక్కన విద్యుత్, సోలార్ డెవలప్మెంట్ అనేది భారీగా చేసుకొచ్చారు. రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రోత్సహించుకొస్తున్నారు. ఇవే కాకుండా ఇప్పుడు ఆ ఉత్పత్తి అయిన కరెంటుని తర్వాత ఎక్కువ మిగిలినప్పుడు ఏం చెయ్యాలన్న సమస్య వస్తుంది. అలాంటి వాటిని స్టోరేజ్ చేయాలి బ్యాటరీలో, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది వాడటానికి అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి 4.6 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ BESS కెపాసిటీ Q1 కల్లా వచ్చేసింది. ఇది 941% ఇంక్రీజ్ 2025తో పోల్చుకుంటే. 2025లో 442.7 మెగావాట్ల మాత్రమే ఉంది. ఇప్పుడు ఏకంగా 4.6 గిగావాట్లకి వెళ్ళింది. టోటల్గా BESS కెపాసిటీ ఇప్పటికే 5.9కి రీచ్ అయింది మార్చి 2026 నాటికి. రాజస్థాన్ అత్యధికంగా ఈ బ్యాటరీ స్టోరేజ్లు నెంబర్ 1గా ఉంటుంది.